తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. మన జీవితాలన్నీ ఈఎంఐల జీవితాలు అయిపోయాయి. ప్రతిదీ ఈఎంఐ. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఈఎంఐ రూపంలో, స్కీమ్స్ రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. బంగారం మీద స్కీమ్స్ కట్టడం, ప్రతి నెల ఒక 5,000 బంగారానికంటూ కట్టుకోవటము, 11 నెలలు మనం కడితే ఒక నెల వాళ్ళు కట్టడం, ఇటువంటి స్కీమ్స్ మనం చూస్తున్నాం. చాలామంది కూడా ఈ స్కీమ్స్కి కట్టుకుంటూ ఎంతో కొంత సేవ్ చేసుకుంటున్నారు డబ్బులు. మరి అసలు ఈ స్కీమ్ ఒక సగటు వ్యక్తికి ఎటువంటి ఉపయోగాల్ని తీసుకొస్తుంది? ఇది మార్కెటింగ్ స్టంటా? ఈ స్కీమ్ వల్ల మనం కూడా నిజంగా లాభపడేటటువంటి అంశం ఉంటుందా? వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ స్వర్ణకారుల సంఘం నాయకులు కిషన్ రావు గారు. మాట్లాడదాం. కిషన్ రావు గారు, నమస్కారం అండి. సో స్కీమ్లు అండి, ఏమిటి ఈ స్కీమ్లు? మేము నిజంగానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? మీ ఒపీనియన్ ఏంటి? టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎంత ఉంటే అంత కొనేసేయండి, కానీ స్కీమ్స్ జోలికి వెళ్ళొద్దు. ఈరోజు మీరు స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే 11 నెలలు నీ డబ్బులు వాడి దగ్గర ఉంచుకొని వాడు ఒక ఇన్స్టాల్మెంట్ ఎక్స్ట్రా ఇస్తానంటున్నాడు. అది కూడా నువ్వు ఏ రోజు డబ్బులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ ఫస్ట్ 6 ఇన్స్టాల్మెంట్స్ కట్టేటప్పుడు రేటు 1,50,000 ఉందనుకోండి. రేపు మనం కొనేటప్పటికి మనం ఫుల్ వాల్యూ 11వ నెల అయిపోయిన తర్వాత 12వ నెలకు ఇస్తాననే టైంకు 2,00,000 అయిపోయింది అనుకోండి. ఈ విల్ గివ్ యూ 2,00,000 ఉంది, కానీ మీకు ఏం బెనిఫిట్ అవుతుంది? కాబట్టి మీరు బెనిఫిట్ ఎలా అవుతుంది? ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాడు, నీ డబ్బులు అన్నీ అతని దగ్గర పెట్టి తనే రొటేషన్ చేసుకుంటున్నాడు. సో వడ్డీలు తిప్పుకుంటాడా అంటే రొటేషన్ అవ్వచ్చు. ఈ రొటేషన్ ఇప్పుడు జ్యువెలరీ మీద రొటేషన్ కావచ్చు. అసలు స్కీమ్స్ కు ఆర్బీఐ పర్మిషన్ కూడా ఉండదు. ఎవరైనా ఎంఆర్టీపీ రూల్స్ ప్రకారం వెళ్ళి అడిగితే కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్లో పెడతారు. ఏదో ఈ రోజుల్లో అందరూ టెంప్ట్ అయిపోయి తీసుకుంటున్నారు, కానీ ఈ స్కీమ్స్కు జోలికి మనం వెళ్ళకపోవడమే బెటర్ అంటారు. అయితే ఒక నెల వాళ్ళు కట్టడమే కాకుండా కొన్ని షాప్స్లో మనం చూస్తే నో వేస్టేజ్, నో మేకింగ్, మీరు కట్టండి, మీరు ఎంతది నో వేస్టేజ్ అని అంటారు. నో వేస్టేజ్ అనేది చాలా మమ్మల్ని ఇంప్రెస్ చేసేటటువంటి ఒక అంశం. దీన్ని ఎట్లా చూడొచ్చు? నో వేస్టేజ్ ఇస్తున్నాడంటే మీ గోల్డ్ ఫుల్ ప్యూర్ రేట్ ఇస్తున్నాడు అనమాట. 24 క్యారెట్ రేట్ ఇస్తున్నాడు అనమాట. నీకు 92% గోల్డ్ను 24 క్యారెట్కు 22 క్యారెట్ అమ్మట్లేదు. 22 క్యారెట్ అమ్ముతున్నాడు, కానీ నీకు 100% ప్యూర్ గోల్డ్ రేట్ ఇస్తున్నాడు అనమాట. ఇవన్నీ తెలివి ఉన్న పళ్ళు, మనమేమి ఎక్కువ గమనించము. మీకు 1,54,000 ఈరోజు ఉంది. మీకు వేస్టేజ్ నేను ఏం క్లెయిమ్ చేయనంటే 1,52,000కు 51,000కి ఇస్తాడు. మరి నీకు 92% గోల్డ్ ఎంత ఉండాలి? 1,32,000-1,33,000 ఉండాలా? ఆ రేట్కి ఇస్తున్నాడా? ఇవాడు చూసుకోవాలి. ఇవన్నీ తెలియదు మనకు. కంపల్సరీ బిల్లు ఉండాలా? ఎంఆర్టీపీ యాక్ట్ ప్రకారం హాల్ మార్క్ కంపల్సరీ ఉందా లేదా వస్తువు మీద? ఇవన్నీ చెక్ చేసుకుని మన మహిళలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక తులం బంగారం కూడా 1,50,000 1,50,000 చాలా చిన్న అమౌంట్ కాదు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండడానికి గోల్డ్ను మనం రక్షించుకోవడానికి మనకున్న మెథడ్స్ ఒకటి, ఆ వస్తువు మీద హాల్ మార్కు కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఏ షాప్లో తయారైందో కూడా దాని మీద తెలుస్తుంది. తర్వాత అది ఏ ప్యూరిటీ ఉందో కూడా దాని మీద ఉంటుంది. 18 క్యారెట్ ఉందా, 22 క్యారెట్ ఉందా? 916 అని వేస్తారు కదా. 916 వేస్తే 916 ఛార్జ్ చేయాలా? 20 క్యారెట్స్ ఉంటే తక్కువ ఛార్జ్ చేయాలా? 18 క్యారెట్స్ ఉంటే ఇంకా తక్కువ ఛార్జ్ చేయాలా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట మహిళలు. మళ్ళీ బిల్ అడగాల. బిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్? బిల్లు లేకపోతే మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీ వస్తువు పైన మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేరు. పోలీసు వాళ్ళు కూడా కేసు బుక్ చేయరు. మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ని విధాలుగా రక్షణ. ప్లస్ ఈ షాప్ వాడు ఏదైనా చీటింగ్ చేస్తే కూడా మీకు ఈ బిల్ రక్షణ ఉంటుంది. బిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. ఇన్ని బాధలు పడే బదులు ఏదైనా స్వర్ణకారుల దగ్గరికి మీరే ఓల్డ్ గోల్డ్ తీసుకెళ్తే వాళ్ళు ప్యూరిఫై చేయించేసి మీకు వస్తువు చేయిస్తారు. మీకు మినిమం లాస్లో వస్తువులు తయారైపోతాయి. ఈవెన్ ప్యూర్ గోల్డ్ కూడా మీరు ప్యూర్ గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చినా కానీ
లేకపోతే మీకు ప్యూర్ గోల్డ్ హోల్సేల్లో వీళ్ళు ఇప్పిస్తారు స్వర్ణకారుడు. మీరు మళ్ళీ వస్తువు చేయించిన తర్వాత మీకు ఆ 8% కాపర్ బెనిఫిట్ ఇస్తారు. మళ్ళీ 2% 3% వస్తువుని బట్టి. ప్లెయిన్ వస్తువులకు 3 to 4% ఉంటుంది వేస్టేజ్. డైమండ్ ఫిట్టింగ్ వస్తువులు మాత్రం 7 to 8% ఉంటుంది. వేరే షోరూమ్ వాళ్ళు 15 to 18% వరకు నార్మల్ వేస్టేజ్ వస్తువుకే 15%, 16% వాళ్ళ ఇష్టం ఇంకా వేస్తారు. మళ్ళీ డైమండ్స్ కాస్ట్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళు 60,000 రూపీస్ అని చెప్తున్నాడు క్యారెట్. ఆ సైజు డైమండ్స్ 30,000 కూడా ఉండవు. మీకు ఇవన్నీ తెలియవు. మీకు ఓకే సర్టిఫికేట్ ఇస్తున్నాడు కదా అని ఇస్తున్నాడు. సో మహిళలకు కొంచెం జాగ్రత్తగా ఉండి దిస్ థింగ్. అండ్ ముత్యాలు పర్ల్స్ వెయిట్లో కూడా తక్కువ చేస్తారు. అంటే గోల్డ్ డబ్బులు ఎక్కువ పే చేస్తాం అనమాట. ఇవన్నీ మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. కానీ అప్పటి వరకు మనకి ఇవన్నీ జ్ఞాపకం ఉండవు కూడా. కరెక్ట్. అమ్మో ఎన్ని జరుగుతాయో తీసుకోవాలంటే. అంటే ఇంకొక విషయం చెప్పండి, మీరు ముత్యాలు స్టోన్స్ అని అన్నారు కాబట్టి చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు, అరే ఆ స్టోన్ అవి కొనకండి, ప్లెయిన్ గోల్డ్ తీసుకోండి, ప్లెయిన్ వేవో డిజైన్ తీసుకోండి బెటర్ అని అంటుంటారు. మీరైతే ఎలా చెప్తారు? ప్లెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్లెయిన్ వస్తువులు. ప్లెయిన్ వస్తువులు కాకపోతే ఇంట్లో ఒక్కటైనా డైమండ్స్, నవరత్నాలు, డైమండ్స్, పచ్చలు, కెంపులు, డైమండ్స్తో వస్తువులు, గాజులు, ఒక నెక్లెస్ ఉండాలని కోరిక ఉంటుంది. స్టోన్స్ కాస్త అందంగా ఉంటాయి కాబట్టి దానికి పోతే మాత్రం వాటికి అన్నిటికీ వాల్యుయేషన్ చేయించాలా. సపోజ్ షాప్ వాడు ఇచ్చిన తర్వాత బ్లైండ్గా తీసుకొని వచ్చేది, దాన్ని బయట వాల్యుయర్ ఉంటారు. ఎవరు ఇవ్వరు కదా అసలు, బిల్ కూడా తీసుకెళ్లొద్దు అని చెప్తారు. లేదు ఇప్పుడు ఎస్టిమేషన్ ఇస్తారు కదా సార్, అది కూడా బయటకు తీసుకెళ్ళకూడదు అని అంటారు. లేదు, నీకు కొనిన తర్వాత నీకు వాళ్ళు బిల్ ఇవ్వాలి కదా. డైమండ్స్ ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి, దాని వాల్యుయేషన్ ఎంత, కెంపులు ఎంత, పచ్చలు ఎంత, ముత్యాలు ఎంత, ఇవన్నీ ఇస్తాడు కదా. అవి అన్నీ మనము బయట చెక్ చేస్తే మీరు కొన్న వస్తువు వీడు ఇచ్చింది కరెక్ట్ ఉందా వాల్యుయేషన్, మీకు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఎక్కడ చేయించుకోవచ్చు అవి? మన మంచి మంచి హాల్మార్క్ సెంటర్స్ ఉంటాయి, డైమండ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. అది మనం కొనుక్కున్న తర్వాత మాత్రమే చేయించుకోవాలి, తెలుస్తుంది. లేదంటే మీకు స్వర్ణకారుడు అయితే డైరెక్ట్ హోల్సేలర్ డైమండ్స్ దగ్గరికి, ముత్యాల వాడి దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పించేస్తాడు. మీకు కాస్ట్ ఇప్పిస్తాడు. తనకు కస్టమర్ రావడమే ఇంపార్టెంట్ స్వర్ణకారుడికి. వేరే జ్యువెలర్కు కోట్లు పెట్టుకొని కూర్చుంటాడు. వాడు మీ దగ్గరికి లాభం తీసుకోకుండా మీ వెనకాలనే కూల్ డ్రింక్స్ బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, గ్లాసులు పట్టుకొని మనం టెంప్ట్ చేస్తుంటాడు. మనం కొనకుండా బయటకు వెళ్ళకుండా చేస్తాడు వాడు. మొహమాటంలోకి ఎలా కాకపోతే మంచి మీకు తెలుసున్న స్వర్ణకారులు ఉంటే మీకు 10 to 12% బెనిఫిట్. దట్స్ వెరీ హ్యూజ్. కాకపోతే జాగ్రత్తగా తెలిసిన వాళ్ళు, అంటే ఇవాళ రేపు హాల్ మార్క్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు స్వర్ణకారుడైనా ఇస్తున్నాడు, షోరూమ్ వాళ్ళు అయినా ఇస్తున్నారు. స్వర్ణకారులు అంటే తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మాకు తెలియదు, షోరూమ్కి వెళ్ళిపోతున్నాం అని చాలా మంది అట్లా వెళ్ళిపోయారు. ఇదివరకు రోజుల్లో స్వర్ణకారుల దగ్గరికే వెళ్ళేవారు, ఖచ్చితంగా వాళ్ళతోటే చేయించుకున్నారు. రైట్, అటువంటి రోజులు రావాలి ఇటువంటి మోసాల నుంచి బయటపడడానికి. చాలా చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. నమస్కారం సార్. రైట్.